ఓకే, ముందుగా వెల్కమ్ థ్యాంక్ యూ. కార్తీక్ గౌడ్ గుండ్లా, ఎస్ కరెక్ట్? ఎస్ శేర్లింగంపల్లిక షేర్ కాబోతున్నారు. ఫస్ట్ టైం 2023 తెలంగాణ ఎన్నికల్లో మీరు ఇండిపెండెంట్గా ఎస్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో నించోబోతున్నారు, ఎస్ కరెక్ట్? ఎస్ మీరు ఆల్రెడీ నామినేషన్ వేసేసారు, ప్రాసెస్ అన్ని జరుగుతుంది, Yes. ఎవ్రీథింగ్ ఈస్ డన్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఇంకా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి. అంతే. అసలు ఒక్కసారి ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి, మీరేం చేస్తారు, దీని గురించి తర్వాత వద్దాం. కానీ ముందుగా కార్తీక్ గారు, కొంచెం మీ ఇంట్రొడక్షన్ చెప్పండి. అసలు మీరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు ఎలా పొలిటీషియన్ అవుదామని ఇండిపెండెంట్గా నించుంటున్నారు, అసలు మీ స్టోరీ చెప్పండి. మాది నేటివ్ వచ్చి కమలాపురం అండి, వరంగల్ డిస్టిక్ కమలాపురం. ఓకే, అక్కడ 10th క్లాస్ వరకు అక్కడ చేసాము. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి వరంగల్ ఎస్ఆర్ ఎడ్యూ సెంటర్లో చేశాను. తర్వాత ఐ హ్యావ్ కంప్లీటెడ్ బీటెక్ ఫ్రమ్ సిబిఐటి. ఓకే, సో దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ స్టార్ట్అప్ ఇన్ హైటెక్ సిటీ. నేను మా ఫ్రెండ్ క్లాస్మేట్ కలిసి స్టార్ట్అప్ చేసాము. ఓకే, సో ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఓకే, ఫ్రమ్ లాస్ట్ 4 to 5 years. ఓకే. సో అది బాగుంది. సో నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్. ఇన్ఫాక్ట్ నేను చూసాను మీ అఫిడవిట్లో మీరు ఒక CEO. ఎస్, మరి మీరు అసలే సిబిఐటి కూడా అంటున్నారు. మరి సిబిఐటిలో పాలిటిక్స్కి సంబంధించి ఏమన్నా అంటే ఫస్ట్ స్టెప్స్, బేబీ స్టెప్స్ అక్కడ పడ్డాయా? నేను అక్కడ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ కమిటీ హెడ్ మొత్తం నేనే అండి ఫర్ కంప్లీట్ 4 years. ఓకే, నేను స్పోర్ట్స్ ప్రెసిడెంట్ గాను స్పోర్ట్స్ కమిటీ ఆర్గనైజేషన్ హెడ్గా 4 years చేశాను. సేమ్ ఇట్లా బయట ఐపీఎల్ ఇవిలా ఎట్లుంటుందో సిబిఐట్లో కూడా సిపిఎల్ అవుతుంది. ఓకే. సో ఐఎమ్ ద ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ ఇన్ సిపిఎల్. సో అక్కడి నుంచి మాది పొలిటికల్గా అక్కడే స్టార్ట్ అయింది ఎంట్రీ. So that's the అంటే మీ మొదటి అడుగులు అక్కడ పడ్డాయి. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ ఇయర్ మొత్తం ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ నేనే ఇనిషియేషన్ స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా జర్నీ 4 years కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీరు ఒక మంచి కాలేజ్లో చదివారు Yes. కదా, Yes. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ కలిసి మీరు స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు, అంతా సాలిడ్గా నడుస్తుంది. Yes. మరి ఇలాంటి టైంలో పాలిటిక్స్ అనే అతి భయంకరమైన, అతి కష్టమైన ఈ బ్యాటిల్ ఫీల్డ్ రణరంగంలోకి ఎందుకు దిగుతున్నారు? ఎందుకు దుక్కుతున్నాం అంటే మా చుట్టూ జరిగే చాలా ఇన్సిడెంట్ చూశాను. ఓకే, ఇప్పుడు మొన్న కరోనా టైంలో వెరీ హార్డ్ టైం, అందరికీ హార్డ్ టైం ఉంది. సో మా కంపెనీలో ఎంప్లాయీస్ వాళ్ళ ఫాదర్స్ కానీ ఇంకా వాళ్ళ బ్రదర్స్ కానీ 2-3 ఎఫెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్గా మేము లైవ్లో చూసినాం. సో డ్యూ టు సమ్ పొలిటికల్ రీజన్స్ వాళ్ళకి ఆ రోజు అక్కడ బెడ్ దొరకలేదు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు. ఓ, మా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు. ఓకే. సో అది మాకు చాలా ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయం. దానికి పాలిటిక్స్ కి ఏం సంబంధం? సింపుల్ పాలిటికల్. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళు. ఓకే. సో వాళ్ళు హాస్పిటల్కి ఏ హాస్పిటల్ రీచ్ అయిదాం అనుకున్నా వాళ్ళకి బెడ్ దొరకలేదు. ఓకే. సో బెడ్ ఎందుకు దొరకట్లేదు అని చెప్పి నా దగ్గరకు వచ్చింది విషయం. వచ్చిన తర్వాత మేము వీ హ్యావ్ ఎంక్వైర్డ్ ఆల్ ద హాస్పిటల్స్. సార్ దర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ప్రెజర్ ఫ్రమ్ మెనీ సైడ్స్, వీ కాంట్ అడ్మిట్ దెమ్. సో ఇట్లాంటి చాలా వల్ల సో వాళ్ళు అడ్మిట్ అనేది ఒక దగ్గర ఒక 8 to 10 hours డిలే అయింది. వాళ్ళు నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా లేట్ అయింది. నాకు ఇచ్చిన తర్వాత కూడా నేను ఎంక్వైరీ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఇట్స్ అ డిలేడ్ ప్రాసెస్. సో ఈ డిలేడ్ వల్ల సో అది ఏదైతే ఉందో పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఫైనలీ ఐ గాట్ దెమ్ అడ్మిటెడ్ బట్ పేషెంట్ డైడ్. సో సాడ్. పేషెంట్ డైడ్. ఫ్యాక్ట్, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, ఇట్స్ హ్యాపెన్ రియలీ. సో ఆ రోజు నేను లైవ్లో ఉన్నా, నేను దగ్గరుండి అడ్మిట్ చేశా. నేను వాళ్ళ బాధను చూసిన. దీనికి కారణం ఎవరంటే ఇన్ఫ్లుయెన్స్. పలానా వ్యక్తుల వల్ల పలానా వ్యక్తికి బెడ్ దొరకదు. సో మీరు సఫిషియెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అక్కడ ఎమ్మెల్యే ముందే అలర్ట్ అయ్యి మంచి సఫిషియెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి బెడ్లు ప్రొవైడ్ చేసి వీళ్ళ కనీసం మిగిలిన వదిలిపెట్టి బేసిక్ ఆక్సిజన్ నీడ్స్ ఏదైతే ఉందో సప్లై చేయగలిగే పొజిషన్లో ఉంటే he would have survived today. Okay. That is the basic thing. సో అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే. అది రీసెంట్లీ సంఘటన. ఓకే. వేరే ఒక ఎక్స్ పర్సన్ నాకు తెలిసిన మాకు సంబంధించిన సమ్ పర్సన్ వల్ల రిలేటివ్, ఆయన ఏదో ప్రాబ్లం అంటే వాళ్ళు ఆయన డీమార్ట్లోనే ఇక్కడ పని చేస్తాడు. ఆయన సమ్ నార్మల్గా మంత్లీ 12,000 to 13,000 ఏదో ఎర్న్ చేస్తాడు. ఆయన పోయి ESIలో జాయిన్ అయ్యాడు. ఆయనకి ఏదో స్టమక్ చుట్టూ స్మాల్ మేజర్ ఇష్యూ ఉంది, దానికి చిన్న సర్జరీ చేయాలి. అదే సర్జరీ బయట చేస్తే 20,000 rupees అవుతుంది. ఈ 20,000 rupees హీ కాంట్ అఫోర్డ్. అలాంటి స్టేజ్ నుంచి ఈ వెంట్ టు ESI.
ఇది చాలా లైవ్లో చెప్తున్న ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్ వెళ్ళినాడు. ఆయనను అడ్మిట్ చేసి దే హ్యావ్ కెప్ట్ ఐడియల్లీ అంటే ఉత్తగా వితౌట్ ట్రీట్మెంట్ వితౌట్ నథింగ్ ఎనీథింగ్ బెడ్ మీద పడుకోబెట్టి 5 రోజులు పడుకోబెట్టారు. సో ఇప్పుడు ఆయన ఎర్నింగ్స్ మంత్కి వచ్చి 12,000 అండి. 12,000 ఎర్నింగ్స్లో అక్కడ 5 రోజులు పడుకోబెట్టి సర్జరీ ఎప్పుడు చేస్తారని చెప్పి తర్వాత ఆయన బాధతో నాకు త్రూ సమ్ అదర్ పర్సన్ నా దగ్గరికి వస్తే నేను సూపరింటెండెంట్కి కాల్ చేశాను. వాట్ హ్యాపెనింగ్ అంటే, అవునండి సో అండ్ సో డాక్టర్ అవైలబిలిటీ లేదు, వీఆర్ ట్రీటింగ్ చూస్తున్నాం, మా పర్యవేక్షణలో ఉన్నాడు, సర్జరీ మీరు ఏదైతే చేయాల్సిన సర్జరీ 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది సర్జరీ. 10 to హార్డ్లీ నేను డాక్టర్ని అడిగి ఎంతసేపు పడుతుంది మీకు రియల్ టైం సర్జరీ, మిగిలిన ఈ అనెస్థీషియా ఇవన్నీ కాకుండా రెగ్యులర్ ఫార్మాలిటీస్ కాకుండా అసలు రియల్ సర్జరీ ఎంత టైం పడుతుంది? హార్డ్లీ 10 to 15 minutes. సో ఆ ట్రీట్మెంట్కి టోటల్ ప్రొసీజర్ మేబీ 1 hour, బట్ సర్జరీ విల్ టేక్ టు ఓన్లీ 10 to 15 minutes అని లేటర్ హీ కన్వర్స్ మనతో మాట్లాడడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 1 hour సర్జరీకి ఈయన ఎన్ని రోజులు వెయిట్ చేశాడంటే అక్కడ మోర్ దెన్ 15 days. అంటే ఇంత అవసరమా? ఇంత నెసెసిటీ ఉందా? ఒక కామన్ మ్యాన్ హాస్పిటల్ పోయి ఒకటి జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ఉంటే ఈ పరిస్థితి లేదు. ఏది? ఈ షేర్లింగంపల్లిలో. అదే వేరే షేర్లింగంపల్లిలో ఇదే కాన్స్టిట్యున్సీ ఇదే షేర్లింగంపల్లిలో చాలా వేరే వాళ్ళు ఉన్నారు, వేరే పరిస్థితులు ఉన్నాయి, వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వేరే ట్రీట్మెంట్ ఇదే ట్రీట్మెంట్ అక్కడ 10 నిమిషాల్లో చేసుకొని మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి. దే స్పెండ్ మనీ, దే కమ్ అవుట్. బట్ ఎవరైతే దాన్ని అఫోర్డ్ చేయలేరో, ఎవరైతే అన్ని పైసలు ఖర్చు చేయలేరో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో హూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? క్లియర్లీ ద సిస్టమ్ అనేది దే హ్యావ్ నాట్ రెస్పాండెడ్, దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు రెస్పాండ్. ఈవెన్ వాళ్ళు నోటీస్ తీసుకెళ్ళినా కూడా దే ఆర్ నాట్ రెడీ టు రెస్పాండ్ ఫర్ దిస్ పర్సన్. సో ఎందుకు ఆయన మీ కాన్స్టిట్యున్సీ పర్సన్ కాదా, లేకపోతే ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనేది నాకు ఇవన్నీ చాలా బాధాకరమైన. ఒకటి ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా, ఆయనకి ఎమర్జెన్సీ సర్జరీల పరంగా కూడా ఒక కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన నాయకులు ఎవరు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. అదొకటి. ఇంకోటి కరోనా టైంలో పరిస్థితి ఒకటి. ఇక్కడ ఏదో కష్టపడి మన ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎవరో ఎక్స్ పర్సన్ ఇవన్నీ రియాలిటీ సినారియోస్ జరిగినాయి, లైఫ్లో జరిగినాయి, నేను లైవ్లో ఉన్నాయి చెప్తున్నా మీకు. నన్ను ఎందుకు ఇక్కడ దాకా డ్రాగ్ చేసినాయి అంటే ఇవి కారణాలు. ఒక ఎంప్లాయ్ పాపం ఆయన కష్టపడి మంచి మెరిట్ తెచ్చుకొని మంచి ఐఐటీలో కాలేజీలో క్వాలిఫైడ్ అయ్యి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఐఐటీలో చదువుకున్నాడు, ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. సో హీ హ్యాండ్ సంథింగ్, సార్ ఈ సేవింగ్స్ 1 year చేసి 2 years చేసి హీ హ్యాడ్ సమ్ సేవింగ్స్ వైల్ హిస్ ఫాదర్ ఆల్సో సపోర్టెడ్ హిమ్. ఆయన సపోర్ట్ చేసి హీస్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, హీ హాజ్ గివెన్ సమ్ అమౌంట్. ఆయన ఏదో కష్టపడి దాచుకొని తీసుకొచ్చి ఏదో అమౌంట్ ఇచ్చాడు. ఈయన ఏదో అమౌంట్ ఈయన సేవింగ్ చేసుకుని 2 yearsలో ఈయన కొంత, వాళ్ళ ఫాదర్ 20 years ఆయన కష్టపడి అగ్రికల్చర్లో సంపాదించి దాచుకొని ఇచ్చి ఇల్లు కొనుక్కుంటున్నాడు, కొడుకు సంతోషంగా ఉంటాడని చెప్తే ఆయన ఏదో అడ్వాన్స్ ఏదో సమ్ ఎక్స్ కంపెనీ, ఐ డోంట్ వాంట్ రివీల్ ద కంపెనీ యాజ్ ఆఫ్ నౌ, ఆ ఎక్స్ కంపెనీకి పైసలు కట్టాడు. ఇదే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక ఎక్స్ బిల్డింగ్లో ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ మేబీ అంటే లోన్ రాలేకపోతుండొచ్చు, సివిల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సరే దానికి సంబంధించి ఏదైనా మేబీ మెనీ ఇష్యూస్ రిలేటెడ్ టు దట్. ఈయన అమౌంట్ కష్టపడి సంపాదించిన అమౌంట్ అట్లీస్ట్ సరే నాకు రావట్లేదు, ఇల్లు నేను కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాను అని దానికి XY రీజన్స్, మెనీ రీజన్స్ ఉన్నాయండి. అంటే ఈయన కట్టినప్పుడు, ఈయన బుకింగ్ చేసినప్పుడు ప్రాపర్టీ వాల్యూ 1 crore ఉండొచ్చు. ఒక 4 months పోయిన తర్వాత దాన్ని డ్యూ టు సమ్ ఎక్స్ రీజన్స్ ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ అప్ టు 1.5 సంథింగ్ ఎల్స్. చాలా అంటే ర్యాపిడ్ ఇంక్రీజ్ జరిగింది. ఈ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో గ్రోత్ ఎక్కువ ఉంది, ఈ కార్పొరేట్ సెక్టర్స్ ఎక్కువ కాబట్టి దానివల్ల హైక్ వచ్చిన తర్వాత బిల్డర్ వాంటెడ్లీ డిడ్ ఇట్. సో అట్లాంటి రీజన్స్ వల్ల ఆయన ఇప్పుడు పైసలు వాపసు రావట్లేవు, ముందుకు పోయి ఇల్లు కొనలేకపోతారు. రీజన్ ఏంటయ్యా అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసి కష్టపడి తిప్పలు పడి వాళ్ళ ఫాదరు కష్టపడి అన్ని ఒక 20 years వాళ్ళ అగ్రికల్చర్ బిజినెస్ సంపాదించి పాపం కొడుకు బాగుపడుతున్నాడు, చదువుకున్నాడు, మనం ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే ముందుకెళ్ళి ఇల్లు కొనుక్కుంటాడు అని ఒక ఆలోచనతో ఆయన ఉంటే అటు కట్టిన పైసలు రావు, ఇటు ఇల్లు రిజిస్ట్రేషన్ కాదు, లోన్ రానియకుండా చేస్తున్నాడు. దాన్ని దగ్గరుండి సాల్వ్ చేసి ఒక ఎక్స్ బ్యాంక్ తోటి లోన్ దగ్గరుండి ఇప్పించి వాళ్ళకి ఎగనిస్ట్గా ఫైట్ చేసి నేను చేశాను. వీడికంటే నేను తెలుసు, నేను చేయించాను, బాగుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఇదే కాన్స్టిట్యున్సీలో ఫేస్ చేస్తున్నారు. వాడికి ఎవరు సపోర్ట్ లేదు. ఎవరు కావాలి వాళ్ళకి సపోర్ట్? ఎందుకంటే మీరు చెప్పినట్టు వీళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం ఉండదు.
సో అట్లాంటి వాడికి ఏదో మనం ఆ రోజు ఉన్నాము, ఎంతో కొంత సపోర్ట్ చేసాం, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసి వానికి ఏదో వాడిని ఒకరిని గట్టెక్కించగలిగినాం. అవుట్ ఆఫ్ 100 సఫరర్స్ నేను ఒకరికి న్యాయం చేయగలిగిన. అది నాకు తెలుసు కాబట్టి. అదే నన్ను నిజంగా గెలిపించుంటే, ఇదే నిజంగా నన్ను ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చేసి ఉంటే, ఈ ఎవరైతే బాధపడ్డ 1000 మందికి నేను న్యాయం చేసేటట్టు. కరెక్ట్. ఎందుకంటే ఐఎమ్ పార్ట్. నేను సిస్టంలో ఒక పార్ట్ అయ్యేవాడిని, నేను సిస్టమ్ని లీడ్ చేసేవాడిని, వీళ్ళందరికీ ధైర్యంగా నిలబెట్టారు. సో ఇలాంటి కారణాలు ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇదే కాన్స్టిట్యున్సీలో 1000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇండివిజువల్కి, ఒక్కొక్క కమ్యూనిటీకి, ఒక్కొక్క ఏ వర్గానికి ఆ వర్గానికి ఆ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని అన్నింటి అడ్రస్ చేసే క్యాపబిలిటీస్ కావాలి. కరెక్ట్. నేను ప్రతి సిచ్యువేషన్ని చూశాను, లైవ్లో ఉన్నాను, సాల్వ్ చేసే వరకు నా క్యాపబిలిటీ ఇండివిజువల్గా, నేను ఒక ఇండివిజువల్గా ఏదైతే చేయగలుగుతున్నా అది చేశా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ మీ సొంతంగా మీకు జరిగినవి, మీరు చూసినవి ఎక్స్పీరియన్సెస్ కాబట్టి మీరు ఇంకా చక్కగా దాన్ని ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నారు. ఎవాల్యుయేట్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఈయన సఫరర్తో పాటు, ఇప్పుడు మీకు ఒక ఎక్స్ ల్యాండ్ అని చెప్పాను, సఫరర్ ఈయన ఒక్కటే కాదు, అక్కడ ఈయనతో పాటు 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందికి న్యాయం ఎక్కడ చేయగలుగుతాం? కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్స్ కానీ, లేకపోతే కబ్జా పెట్టడం కానీ, ఈ కాన్స్టిట్యున్సీలు చాలా ఎక్కువ. ఎవరెవరో చేస్తున్నారు. నేను పేర్లు చెప్పదలుచుకోలే, కానీ చాలామంది చేసే సిస్టమ్, పెద్ద పెద్ద మహామహుల సిస్టమ్ ఉంది. ఇప్పుడు నేను యాజ్ ఎ ఇండివిజువల్ నేను ఏం చేయగలుగుతా? నా దగ్గర ధైర్యం ఉంది, నేను ఒకటిద్దరు నాకు తెలిసిన వాళ్ళని కాపాడుకోగలుగుతా. అదే ప్రజలు నాకు అధికారం ఇచ్చి నన్ను ఒక పొజిషన్లో నిలబెట్టి, ఎమ్మెల్యేగా నిలబెడితే, ప్రతి ప్రజడికి, నా కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రతి మనిషికి నేను న్యాయం చేయగలుగుతా, నిలబెట్టగలుగుతా. ఇట్లాంటి మోటివ్ తోటి దిగాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడే అర్థం అనుకుంటున్నాను, అడిగే ముందే మీరే చెప్పేశారు. అసలు మీకు శేర్లింగంపల్లిలో ఉన్న ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి, మీకు ఎందుకు ఎంచుకోవాలి అనుకుంటే, అసలు కారణం ఏంటంటే, నాకు శేర్లింగంపల్లికి వాస్తవానికి సంబంధం లేదు. టు బి ఫ్రాంక్, 2018 వరకు నాకు శేర్లింగంపల్లికి సంబంధం లేదు. 2018లో నేను ఎదిగింది, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. కానీ నా స్టేటస్ కొంచెం ఇంక్రీజ్ చేసినా, ఏది చేసినా, ఈరోజు నేను ఒక ఎక్స్ పొజిషన్లో ఉన్నా, ఏది చేసినా దానికి కారణమైంది ఈ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. మేము ఇక్కడే మా ఫ్రెండ్తో కలిసి కంపెనీ పెట్టుకోగలిగా, నాకు మంచి CEO పొజిషన్ ఇచ్చి ఇవ్వగలిగాడైనా, నేను ఇక్కడే చాలా ఎదిగాము, చాలా చేశాము, చాలా సక్సెస్ఫుల్ చూసాము. సో నాకు ఆ రకంగా ఈ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నాకు చాలా అనుబంధం ఉంది. ప్లస్ మా ఎంప్లాయీస్ 50% మంది ఇక్కడే ఉంటారు. వీ హ్యాడ్ ఎ టీమ్. నా టీం అంతా కూడా శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ 50% మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళ బాధలన్నీ లైవ్లో చూసిన తర్వాత, ఇంత రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఇంత డెవలప్డ్ కాన్స్టిట్యున్సీ, మీరు ఎవరిని అడిగినా కూడా హైలీ డెవలప్డ్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయంటారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయంటారు. బట్ ఇదే ఈ సిస్టంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రీసెంట్లీ ఒక ఎక్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడే 2000 మంది రీసెంట్లీ పాస్డ్ అవుట్ విద్యార్థుల్ని మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చిందండి. ఒక్కొక్కరి దగ్గర 3 lakhs కలెక్ట్ చేశారు. ఎస్, దే హ్యావ్ కలెక్టెడ్ 3 lakhs ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్. అండ్ తీసారు. ఓకే సార్. దే హ్యావ్ పేడ్ 2 months salaries, సంథింగ్ అరౌండ్ 8,000 per month. అంటే ఎంత పే చేశారు? దే హ్యావ్ కలెక్టెడ్ 3 lakhs, దే హ్యావ్ పేడ్ 8 into 2 months 16,000. మీరు రిమైనింగ్ వాళ్ళు గ్రాప్ చేశారు. తెల్లారి పొద్దున ఆయన కనపడకుండా పోయాడు. కంప్లైంట్ ఇస్తే తీసుకునే నాదుడు లేడు. దే హ్యావ్ టేకెన్ కంప్లైంట్ అండ్ దే హ్యావ్ ప్రొసీజర్ వైస్ మేము ఫాలో అయ్యి చేస్తామన్నాడు. మరి ఎందుకు దొరకలేదు? ఎక్కడ దొరకలేదు? ఆయన 2000 మంది విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టిన పర్సను దొరకకుండా ఎక్కడ పోయాడండి? వేర్ హీ వెంట్? ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు? డిడ్ హీ సాల్వ్ ఇట్? వై డిడ్ హీ సాల్వ్ ఇట్? ఎందుకు చేయలేదంటారు? దే హ్యావ్ చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, చాలా మంది విద్యార్థులు కలిశారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్. మరి ఎందుకు చేయలేకపోయిండు ఆయన? ఎందుకు అడ్రస్ చేయలేకపోయిండు? వాళ్ళు కుమ్మక్కైనరా, లేకపోతే నిజంగా ఆయన దొరకలేదా? మనకి ఏమైందో రియాలిటీ, వీఆర్ నాట్ ఇన్ టు ద రియాలిటీ. అంటే నాకు అక్కడ జరిగింది, నేను కూడా వాళ్ళ తరపున పోరాడాను, కలిశాను, చేశాను, నాతో ఏదైతే చేయగలిగినాం, కానీ కంప్లీట్లీ సొల్యూషన్ సాల్వ్ చేయలేం కదా. ఎందుకు సాల్వ్ చేయాలి? వీఆర్ నాట్ ఇన్ టు ద సిస్టమ్. వన్స్ నాలాంటి సిస్టమ్ తెలిసినోడు, అంటే ఇప్పుడు నాకు తెలుసు ఎవరిని పట్టుకుంటే ఏమైంది, ఏం చేస్తే ఏమైంది. సో ద సేమ్ థింగ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయిన్ టు దమ్. బట్ అక్కడ పట్టించుకునే నాదులు లేడు. కాదు సార్, నాకు క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మీరేమన్నారు? శేర్లింగంపల్లికి సంబంధించి, ఆ ప్రజలకు సంబంధించి నేను వాళ్ళకి ధైర్యంగా నిల్చుంటాను అంటున్నారు. 100%. వాళ్ళ కష్టాలను వాళ్ళ ప్రతి పనిలో ధైర్యంగా నిలబడతా, వాళ్ళ ప్రతి కష్టానికి నేను ధైర్యమై నిలబడతా. 110%. కరెక్ట్. ఇంతవరకు మీరు చాలా క్లియర్గా ఉన్నారు, బాగానే ఉంది. కానీ మీరు చెప్తున్న శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న మహామహులు, పెద్దవాళ్ళు, అక్కడ చాలా రిచ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి
వాళ్ళని ఏది చాలా కాలంగా చాలా పార్టీల వైపు నుంచి పాతుకుపోయిన పెద్ద పెద్ద లీడర్లని ఎదుర్కోవడానికి మీకు కూడా ధైర్యం కావాలిగా. ఆ. మరి మీ ధైర్యం ఏంటి? నా దగ్గర సరిపోని ధైర్యం ఉంది. నా ఆత్మగౌరవం, నా దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ కానీ, నేను ఇప్పటివరకు వచ్చిన స్టెప్స్ కానీ అన్నీ నాకు చాలా కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసి ఉన్నా. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే మా ఆఫీస్లో కానీ బయట కానీ నేనే ఒక 10 మందికి కాన్ఫిడెన్స్ ఇస్తాను. ఓకే. సో ఆటోమేటిక్గా ఐ హ్యాడ్ వెరీ కాన్ఫిడెంట్ ఎనఫ్. ఆటోమేటిక్గా వాళ్ళని ఫేస్ చేయగలుగుతా. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఎగెనిస్ట్ సిస్టమ్ ఎగెనిస్ట్ ఎనీథింగ్ అనేది అనుకుంటా, ఒక ప్రజల్ని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవరున్నా నేను ఫేస్ చేయగలుగుతాను 110%. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. 110% ఎనీ స్టేజ్, ఏ స్టేజ్కైనా వెళ్తాం, దేనికైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. వాళ్ళని ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరిని నేను కూడా దాన్ని మేము బేర్ చేసే పరిస్థితిలో లేము. 110% వీల్ ఫేస్ ఇట్. ఐ హ్యావ్ ద క్యాపబిలిటీస్ టు ఫేస్ దెమ్. సో ప్రిడామినెంట్లీ అసలు మీరు అంటే మీ ఇంట్రొడక్షన్తో పాటు మీరు అసలు ఎందుకు నించుంటున్నారు, శేర్లింగంపల్లి నుంచి ఎందుకు నించారు లాంటి సింపుల్ అండి, సింపుల్. నేను నిలబడడానికి కారణం వెరీ సింపుల్. ఇక్కడున్న జనాలకు అధైర్యపడి చాలామంది ఉన్నారు. వాళ్ళకి ధైర్యంగా నిలబడడానికి మాత్రమే నేను నిలబడతాను. సింగిల్ ఎజెండా. ఇప్పుడు పథకాలు, పాలసీలు, సిస్టమ్స్, ఏ పార్టీ గెలిచినా, ఏ గవర్నమెంట్స్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, పీఆర్ఎస్ వచ్చినా, ఏది వచ్చినా కూడా పథకాలాగో పాలసీలాగో. ఎందుకంటే షేర్లింగంపల్లి ఈజ్ డెవలపింగ్ స్టేట్, డెవలపింగ్ జిల్లా. ఇప్పుడు ఏదైతే ఉందో మొత్తం స్టేట్లో ద కాన్స్టిట్యున్సీ విచ్ ఈస్ ర్యాపిడ్లీ డెవలపింగ్ షేర్లింగంపల్లి. ఓకే. సో దీనికి ఎలాంటి అడ్డంకి జరగదు. ఎవరు గెలిచినా ఎవ్రీథింగ్ విల్ గోస్ స్మూత్లీ. సో ఈ పథకాలు, పాలసీలు, డెవలప్మెంట్ ఇవి పక్కకు పెడితే మీ లోపల ఆత్మగౌరవాన్ని మీకు ధైర్యంగా నిలబడిన నాయకుడు ఎవరున్నారు? మై సింగిల్ క్వశ్చన్. సో ఇవన్నీ పక్కకు పెడితే ఈ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కకు పెట్టండి. డెవలప్మెంట్ పెట్టండి, పథకాలు పక్కకు పెట్టండి, పాలసీలు పక్కకు పెట్టండి, వీళ్ళకి మీకు వచ్చే ఆర్థిక సాయాన్ని పక్కకు పెట్టండి, గవర్నమెంట్ నుంచి ఇవన్నీ పక్కకు పెట్టండి. ఏ గవర్నమెంట్ ఉన్నాయి వస్తాయి. ప్లస్ ఈ మధ్యలో పోటాపోటీగా ప్రకటిస్తున్నాం. టీఆర్ఎస్ 1000 రూపాయలు అంటే కాంగ్రెస్ 2000 అనే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ 3000 అంటే టీఆర్ఎస్ 4000 అనే పరిస్థితి ఉంది. సో ఈ పథకాలు పక్కకు పెట్టండి. ఎవరు గెలిచినా, ఏ అధికారైనా, ఎక్కడైనా ఖచ్చితంగా ఇష్యూ చేసే అధికారం ఉంది. మీలో ఆత్మగౌరవం, మీ ఆత్మగౌరవాన్ని కాపాడే నాయకుడు ఎవరు? మీకు ధైర్యంగా నిలబడే నాయకుడు ఎవరు? అది షేర్లింగంపల్లి ప్రజలను ఆలోచించుకొని ఈ వేదిక నేను చెప్తాను. మరి అట్ ద సేమ్ టైం మీరు 1000-2000 అంటున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో సరే ఒక మనకి నచ్చని రియాలిటీ, బిటర్ రియాలిటీ ఏంటంటే 5000కనో 10,000కనో డబ్బులు ఇచ్చో, మంది ఇచ్చో, బిర్యానీ ఇచ్చో ఈ ఓట్లు కొనుక్కోవడం లాంటి సిస్టమ్ నడుస్తుంది అని అందరూ అంటూనే ఉంటారు. మనం కూడా కొన్నిసార్లు చూస్తూనే ఉంటాం. మరి ఇలాంటి టెంప్టేషన్స్కి లోపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? లోబడకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే మెజారిటీ ఒక 30% ఓటర్స్ ఫ్రమ్ ఐటీ సెక్టర్ ఉంటారు, ఒక 30% గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేకపోతే మిడిల్ సెటిల్డ్, లేకపోతే ఎక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి వచ్చి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఓటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఒక 30% ఉంటారు. ఈ 40% ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్స్ ఉంటారు. ఓకే. ఈ 40% లోకల్స్లో కూడా ఏమైందంటే ఇక్కడ వీళ్ళు డెవలప్ అయిన తక్కువ. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 40% లోకల్స్ ఎవరైతే పురాతనం ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడనే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండి ఇక్కడ జీవనం చేస్తున్న ప్రజల్ది వాళ్ళ డెవలప్మెంట్ తక్కువ. ఓకే. ఇప్పుడు స్టేబుల్ వాళ్ళది తక్కువ ఉంది, వీళ్ళు కొంచెం ఏదో ఇంప్రూవ్ అయ్యి ముందుకు వస్తున్నారు. సో మై పాయింట్ ఈస్, సో మీరు చెప్తున్న డబ్బులకి లోబడకుండా ఉండాలంటే ఏదైతే ఈ 30% ఉన్నారో ఈ 30% వాళ్ళు మనీ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఎవరైతే వలస వచ్చిన వాళ్ళు ఎవరు తీసుకోలేరు, తీసుకున్నా వాళ్ళు ఇచ్చినా వీళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. మినీ ఇండియాలో ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు అమౌంట్ ఇచ్చినా కూడా వీళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. ఏదైతే ఈ 40% అనేది మేజర్. ఓటింగ్లో పాల్గొనేది కూడా ఈ 40%. ఈ 40% పాపులేషన్లో మొత్తం ఈ 40% అంటే మొత్తం ఈ 6 lakhs ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 40% అంటే వీళ్ళు ఒక 2,40,000 మంది ఉంటారు. మెజారిటీ ఓటింగ్ జరిగేది కూడా ఇక్కడే ఈ 40% సెటిలర్స్ దగ్గర జరుగుతుంది. అంటే వీళ్ళు ఒక 1,50,000 ఓటర్స్ అన్న వీళ్ళు 100% ఉంటారు. వీళ్ళు ప్రలోభం చేసేది వీళ్ళని మాత్రమే. ఏ నాయకుడు ప్రలోభం చేయాలనుకున్నా వీళ్ళని చేస్తాడు. మరి వాళ్ళు కూడా బిగ్గర్ షేర్ సార్. మరి వాళ్ళే బిగ్గర్ షేర్, వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయగలుగుతారు. ఎవరైతే సెటిలర్స్ వచ్చినారో వీళ్ళు చేయలేకపోతున్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చేయలేకపోతున్నారు, వివిధ జిల్లాల తెలంగాణ నుంచి వచ్చిన కూడా చేయలేకపోతున్నారు. ఇక్కడ గెలుపుని నిర్ణయించాలి అంటే సెటిలర్స్ వల్లనే అవుతుంది. నేను ఈ వేదిక మీదుగా సెటిలర్స్కి నేను ఒకటి చెప్పదలుచుకో, మీరు ఇదే నాయకుడు ఎవరైతే ఉన్నారో
ఎమ్మెల్యే ఫ్రమ్ కాంగ్రెస్, ఎక్స్ ఎమ్మెల్యే ఫ్రమ్ టీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళనే మిమ్మల్ని వీళ్ళని మాత్రం వీళ్ళు గెలిపించారు. గత 30 సంవత్సరాల నుంచి పోతే టీడీపీ, పోతే కాంగ్రెస్, పోతే టీఆర్ఎస్, వాళ్ళు మాత్రం గెలిచారు. ఏం చేశారు మీకు? ఏం మారింది? కనీసం సరే మీ ఆస్తులు పెరగలే, మీది ఇంకోటి పెరగలే, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏ రోజైనా గుండె మీద ధైర్యం వేసుకొని నా కోసం కూడా ఉన్నాడు నాయకుడు అని చెప్పి ఏ రోజైనా ప్రశాంతంగా మీరు పడుకోగలిగారా? ఆ ధైర్యం అన్న నింపిండా మీ నాయకుడు? పైసలు ఇవ్వకపోని, పథకాలు ఇవ్వకపోని, ఇంకోటి ఇవ్వకపోని సార్, కనీసం ధైర్యాన్ని నింపిండా? ఏ నాయకుడన్నా ధైర్యం నింపగలిగాడా? నేను నింపగలుగుతా సార్. ప్రతి పర్సన్ షేర్లింగంపల్లి ఉన్న ప్రతి ఓటర్కి చెప్తున్నా, నేను మీ లోపల ధైర్యం నింపగలుగుతా, ప్రశాంతంగా మిమ్మల్ని నిద్రపోనిస్తా, మీ జీవనాన్ని ప్రశాంతంగా సాగించే ప్రతి ప్రయత్నంలో నేను ఉంటా. మీకు ఎక్కడ ఆటంకం జరిగినా నేను ఉంటా. ఇవాళ ఏదో చెప్పి రేపేదో కనపడకుండా పోయే వ్యక్తిని నేను కాదు. నేను ఇప్పటివరకు ఏదైతే చేయగలను నేను లిమిటెడ్ సేవ చేశానండి. నేను పబ్లిక్ మొత్తానికి తెలియకపోయి ఉండొచ్చు యాజ్ ఆఫ్ నౌ. ఏదన్నా రియాలిటీ చెప్తాను నేను ఐఎమ్ నోన్ టు వెరీ లిమిటెడ్ పాపులేషన్ ఇన్ షేర్లింగంపల్లి. కానీ ఆ లిమిటెడ్ పాపులేషన్ నేను ధైర్యం. ఉన్నాడు, కార్తిక్ ఉన్నాడు అనుకుని ప్రశాంతంగా ఉంటాను. అదే కాన్ఫిడెన్స్ ప్రతి జనానికి గెలిపిస్తాను. నేను చేయగలుగుతున్నా లేదా అనేది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను గత 4 సంవత్సరాలు ఇదే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్న నన్ను నమ్ముకున్న మనుషులందరినీ వాళ్ళ జీవనాన్ని సుగమనం చేసిన. ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళని జీవనాన్ని చేసిన. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా అడ్రస్ చేసిన, ఏ ఇబ్బంది ఉన్నా నేను ముందున్నా, వాళ్ళ ప్రతి బాధలో కష్టంలో ధైర్యమైన నేను నిలిచిన. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. నేను చేయగలుగుతానా లేదా అనే డౌట్కి ఇదే ఆన్సర్. మీ నాయకులు చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఆల్రెడీ మీ నాయకుల చుట్టూ రోజు 1000 మంది తిరుగుతున్నారు. ఎవరిని చేసిన మీ నాయకులు చెప్పండి. ఇప్పుడు మీ నాయకుడు చుట్టూ 1000 మంది తిరుగుతున్నారు. నేను ఏదో పాలిటిక్స్లో గత 5 సంవత్సరాల నుంచి లేను. గత 5 సంవత్సరాల నుంచి లేను. లేకపోతే గత 5 సంవత్సరాల నుంచి నా వెనక 1000 మందిని తిప్పుకొని, 2000 మందిని తిప్పుకొని, 5000 మందిని తిప్పుకొని వాళ్ళ జీవితాలు ఆగమాగం చేయలే. మీరు చెప్పండి. నాకు టీఆర్ఎస్లో నాయకులు తెలుసు, ఇదే కాంగ్రెస్లో తిరుగుతున్న నాయకులు తెలుసు. వాళ్ళ బాధలు చెప్పుకుంటారండి దగ్గరకు వచ్చి. అరే మా నాయకుడు మాకు చేయడండి అంటారు. నువ్వెందుకు నాయకుడివి? కరెక్ట్. నువ్వు కనీసం నీ కోసం తిరిగే నాయకుడు చేసిన ప్రజల సంగతి పక్కకు పెట్టండి సార్. మీ గురించి నిన్ను నమ్ముకొని నీ చుట్టూ తిరిగే ప్రజలకు నువ్వు న్యాయం చేయలేవు. వేరేస్ నేను ప్రతి ఓటరు, ప్రతి మనిషి షేర్లింగంపల్లి ఎవరున్నారో ప్రతి ఒక్కరికి నేను ధైర్యమే నిలబడతాను. అది నా కాన్ఫిడెన్స్. కార్తిక్ గారు, నాకు అవకాశం ఇచ్చి చూడండి, తర్వాత చేస్తానో చేయలేదో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వన్ ఫైనల్ క్వశ్చన్ కార్తిక్ గారు. షేర్లింగంపల్లిలో సుమారు 6 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అందులో సుమారు పురుషులు 3 లక్షలకు పైగా, వీళ్ళు కూడా 3 లక్షల పైగా ఉంటారు. స్త్రీలు కూడా 3 లక్షల పైగా ఉంటారు. పైగా లాస్ట్ ఎలక్షన్స్ ప్రకారంగా నియర్లీ ఒక 3 లక్షల మంది ఓట్లు వేశారు కదా. ఈ 3 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన కూడా కార్తిక్ కూడా మిగతా వాళ్ళలాగా ఎలక్షన్ టైంలో ఇలా గొప్పగా చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పారిపోతాడు అని అనుకుంటారు కదా. సింపుల్ థింగ్ సార్. మా ఫ్యామిలీ కానీ నేను కానీ ఎవరు రాజకీయంలో ఉన్నోళ్ళు లేరు. మొట్టమొదటి రాజకీయ వ్యక్తిని మా కుటుంబం నుంచి నేనే. మా ఫాదర్ కానీ, మా ఫాదర్ వాళ్ళ నాన్నగారు కానీ ఎవరు రాజకీయంలో లేరు. అందరూ ఎవరు జీవితాన్ని వాళ్ళు అక్కడ కుటుంబం వరకే లిమిటెడ్ చేశారు. సరే, వాళ్ళ అంతటి వాళ్ళు మంచిగా జీవించడం జరిగింది. కానీ రాజకీయంలోకి ఎవరు ఎంటర్ కావాలి. నాకు కూడా రాజకీయంలోకి ఎంటర్ కావాలని గత ఒక 5 years బ్యాక్ వరకు నాకు లేదు. టు బి ఫ్రాంక్, వెరీ క్లియర్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 2018లో ఏమైందంటే మనం ఒక కంపెనీకి ఒక హెడ్ పొజిషన్, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాం ఒక కంపెనీకి. సో దానివల్ల ఏమైందంటే కింద ఉన్న ఎంప్లాయీస్ అందరూ సహాయం అడుగుతున్నారు. నాకు అది ఏమైందో నాకు అర్థం కాదు. కానీ ఈ 5 yearsలో అనేకమైన కష్టాలు వచ్చినాయి. కరోనా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, వివిధ రకాలుగా కష్టాలకు వచ్చినాయి జనాలకి. సో నా కంపెనీలో పనిచేసే ఒక 50% ఎంప్లాయీస్ ఆర్ ఫ్రమ్ లోకల్. సో వీళ్ళ దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వివిధ రకాల ఇబ్బందులు ఉన్నాయి. హూ ఈజ్ అడ్రసింగ్ దెమ్? నోబడీ ఈజ్ అడ్రసింగ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దట్ ఆర్ కంప్లీట్లీ సాల్వబుల్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఏ లీడర్. లీడర్ సాల్వ్ చేస్తే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్, ఈవెన్ ఇఫ్ ఈజ్ ఎలక్టెడ్ ఆర్ నాట్. ఓకే, అంటే ఆయన గెలవాలనే లేదండి. ఒక నాయకుడు ఎవరైనా అడ్రస్ చేసి ఉంటే
నాయకుడు అంటూ ప్రజలకు సేవ చేస్తుండ గెలిచినా గెలవకున్నా నాయకుడు నాయకుడే సార్. ఇప్పుడు గెలిస్తేనే నాయకుడు అనేది కాదు. ఒక 100 మందిని రిప్రజెంట్ చేసి వాళ్ళ బాధ కోసం వాళ్ళ కష్టాన్ని తీర్చే కోసం కొట్లాడిన నాయకుడు. కరెక్ట్. అదే కొట్లాట నేను గత 4 సంవత్సరాల నుంచి చేశాను. ఇప్పుడు నా దగ్గర నుంచి పర్సనల్ ఎంకరేజ్మెంట్ కంటే కూడా నా కింద పనిచేసే అంటే నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కానీ నా చుట్టుపక్కల ఉండే జనాలు కానీ నన్ను ఎంకరేజ్ చేశారు. సార్ మీరు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ని సాల్వ్ చేయగలిగారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. సో మీరు ఎట్ ద సేమ్ టైం జనాలకు పోతే షేర్లింగంపల్లి జనాలకు పోతే వీళ్ళందరూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారండి. వీళ్ళందరికీ ధైర్యంగా నిలబడగలుగుతారు. దానికి సాక్ష్యం మేము అని వాళ్ళు చెప్పగలిగారు, ధైర్యంగా నిలబడగలిగారు. ఇన్ఫ్యాక్ట్ నాయకుడు ప్రజల దగ్గరకు పోతాడు, కానీ నేను అట్లా కాదు. వాళ్ళు నాకు వచ్చి మీరు పోటీ చేయండి, మీరు గెలుస్తారు, మీరు నిలబడతాం, మీ అండగా నిలబడతాం అంటే వాళ్ళ తరపున నేను నిలబడ్డా. నైస్ నైస్. కానీ సో నాకు ఇంకొకటి ఏంటంటే నాకు చాలా బాధ వేస్తుందండి. ఎంత బాధ అంటే అప్పుడప్పుడు ఎందుకు బతుకున్నాం ఈ సిస్టంలో, ఇంత వ్యవస్థ ఏంటి. ఒక మనిషి చనిపోతుంటే పట్టించుకోరు సార్. ఇప్పుడు నేను గెలుస్తా ఓడిపోతా లేకపోతే నాకు ఏం ఎక్స్ ఓట్స్ వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే ఒక బేసిక్ ఒక మనిషి చనిపోతున్నట్టు నువ్వు ఒక హాస్పిటల్ అడ్మిట్ చేయని ఎమ్మెల్యే నువ్వేం ఎమ్మెల్యేవి? అసలు నువ్వే నాయకుడివి. ఎమ్మెల్యే వదిలిపెట్టిన పక్కన నాయకుడు ఏ నాయకుడు ఫోన్ చేసినా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఒక పర్సన్ని నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక పర్సన్ని ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేస్తే బతికే అవకాశం ఉన్నప్పుడు నువ్వు జాయిన్ చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నాయకుడు ఉంటే ఎంత పోతే ఎంత? వై నువ్వు ఎందుకు నాయకుడు? ఎందుకు అంటే నీ ఓట్ల కోసం నాయకుడువా లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కానికి నాయకుడువా? ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులు ఎవరైనా చూసుకోండి, ఏ పార్టీ అని చూసుకోండి, వాళ్ళ 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 సొంత స్వార్థం కోసం, ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకుని వాళ్ళ స్వార్థం కోసం నేను ఎమ్మెల్యే కావాలనే ఒక ఏదైతే ఉందో దాని మీద మాత్రమే వాళ్ళు పోతున్నారు. నేను అట్లా రాలేదండి. నేను జనాల కష్టం నుంచి వచ్చిన, జనాల కష్టాలు తీద్దామని వచ్చిన. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవాళ షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ జనాలు ఓట్లు వేయచ్చు, వేయకపోవచ్చు, నన్ను నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. వాళ్ళ కోసం మాత్రం నేను ఎప్పుడు నమ్మి వాళ్ళ కోసమే ఉంటాం. లేదు సార్ కార్తిక్ గారు, అంటే మీరు మాట్లాడుతుంటే మీ మనసులో ఆవేదన ఎంత క్లియర్ ఉందండి తెలుస్తుందంటే నేను ఫేస్ చేసినాయి, చూసినాయి. ఈ నాయకులందరూ ఒక్కొక్కటి దగ్గర ఏ నాయకుడు నామినేషన్ చూడండి, నామినేషన్ పత్రాలు అందరూ వెరిఫై చేయండి. వాళ్ళు అప్డేట్ ప్రకటించినారు. ఒక్కొక్కరి దగ్గర 400 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? కరెక్ట్. ఇంత వెల్దీ రిచెస్ట్ పర్సన్స్ అసలు నీ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి కనీసం ఐడెంటిఫై చేసే పరిస్థితులు ఉంటారు వాళ్ళు. మీరు ప్రజలు కామాన్య ప్రజలు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో వాళ్ళు ఉంటారా మీరు అనుకుంటారా? మీరు సరే ప్రజల సంగతి పక్కన మీరు అనుకుంటున్నారా? ఒక నార్మల్ పర్సన్ కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్ అని వాళ్ళ దగ్గర ఉంటుందా? అవైలబిలిటీ ఉంటుందా? చేయగలుగుతారా ఫోన్? ఆ ధైర్యం చేయగలుగుతారా? కానీ నేను మాత్రం నన్ను గెలిపిస్తే నా నెంబర్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి జనాల దగ్గర నా దగ్గర, ప్రతి మనిషి దగ్గర నా నెంబర్ ఉంటుంది. నేను 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా. వాళ్ళ ప్రతి ప్రాబ్లంలో నేను సొల్యూషన్ అంటే నైస్. వాళ్ళు ఎక్కడైతే అదే రేపటి నిలబడతారో ప్రతి దానికి నేను ధైర్యమని నేను నిలుస్తాను. ఇంతకంటే ఏం కావాలి సార్ నాయకుడికి? నిజం చెప్తున్నా సార్, ఇంతకంటే ఏం కావాలి సార్ నాయకుడు? ప్రకారంగా నాకు ఆపద వచ్చినప్పుడు నాతో నించున్నవాడే నాయకుడు. మన తెలంగాణ బడ్జెట్ సంవత్సరం 2.5 లక్షల కోట్లు. ఎక్కడ పోతుంది సార్? ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇన్కమ్? ఇక్కడి నుంచి మేజర్ ఇన్కమ్ వస్తుంది సార్. ఎక్కడ పెడతారు సార్ ఇన్కమ్? ఆ ఇన్కమ్ని ఇక్కడ ఈ ఉన్న కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయడానికి ఎవరు సార్ చేసేది? డెవలప్ చేయకుండా చేసింది ఎవరు? ఇక్కడి నుంచి ఇన్కమ్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఇన్కమ్ని ఇక్కడ ఖర్చు పెట్టాలి కదా సార్. కరెక్ట్. దెన్ వై ఇట్ ఈస్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్? నువ్వు ఇక్కడి నుంచి ₹1 తీసుకెళ్తే అందులో ₹10 ఖర్చు పెట్టాలి కదా. ₹10 పక్కకు పెట్టారు సార్. 2.5 లక్షల కోట్లు 10,000 కోట్లు ఇవ్వాలి కదా సార్ షేర్లింగంపల్లికి. ఎక్కడిచ్చారు సార్? డెవలప్మెంట్ ఏది సార్? వాన్ వస్తే డ్రైనేజీలు సార్, సార్. యువత మొత్తం ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పుకుని వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ జాబ్ల కోసం వెతుకుతున్నారు సార్. ఎవడిస్తుంది సార్ గైడెన్స్ వాళ్ళకి? వేర్ ఈస్ ద గవర్నమెంట్ సపోర్ట్? పొద్దున్న లేస్తే కేటీఆర్ గారు చెప్తారు ఆడిస్తున్న గైడ్లైన్స్, ఈడిస్తున్న గైడ్లైన్స్. టీ హబ్ అని అంత పెద్ద బిల్డింగ్ కట్టిండు. ఫర్ హూమ్ ఇట్ ఈస్ యూటిలైజింగ్? నేను టీ హబ్కి ఇప్పటికీ ఐ హావ్ విజిటెడ్ మోర్ దెన్ 10 times. నేను టు బి ఫ్రాంక్ క్లియర్లీ మాట్లాడుతున్నా, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా, చాలా క్లారిటీతో మాట్లాడుతున్నా. టీ హబ్ ఏ పేద ప్రజలకు ఉపయోగపడ్డా సార్? పక్క కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టండి, షేర్లింగంపల్లి ఏ పేద ప్రజల్ని మార్చింది? ఎవరి జీవితం మార్చగలిగింది? పెద్ద పెద్ద కంపెనీలకి స్టార్ట్అప్ అని చెప్పి మళ్ళీ ఒక
రీఫర్నిష్ చేసి సేమ్ పాలసీస్ని వాళ్ళకి ఇస్తున్నాడు. హౌ ఇట్ బికమ్స్ ఏ స్టార్ట్అప్ సార్? ఇప్పుడు అమెజాన్ వాడు కొత్తగా రీసెట్ చేసి స్టార్ట్అప్ ఇస్తే వాడు ఇట్లా స్టార్ట్అప్ అవుతాడు సార్? స్టార్ట్అప్ సమిట్ కింద వాడి పర్మిషన్స్ ఇస్తాడు. ఒక బీటెక్ అయిపోయిన విద్యార్థికి వాడు ఏదో సర్టెన్ ఐడియాతో వస్తే వాడికి ఫండింగ్ ఇచ్చి వాడిని ముందుకు ప్రోత్సహించాలి సార్. మా సిబిఐటి కాలేజ్ నుంచి నా జూనియర్స్ చాలా మంది టీ హబ్లో చేశారు సార్. దగ్గరుండి ఫండింగ్ జరుగుద్ది, ఎక్స్ ఫండింగ్ జరుగుద్ది, వై ఫండింగ్ జరుగుద్ది అని చెప్పి దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అందరు ర్యాంకింగ్స్ లెస్ దెన్ 1000 ఇన్ ఎంసెట్. అట్లాంటి స్టూడెంట్స్ కూడా టీ హబ్కు పోయి దే ఆర్ కమింగ్ బ్యాక్ వితౌట్ నో సపోర్ట్. అంటే ఎవరికి ఇస్తున్నారు ఈ ఫండింగ్? ఏంటి టీ హబ్ అంటున్నాడు 10,000 కోట్లు ఫండింగ్ ఇస్తున్నాం అంటే వేర్ ఇట్స్ గోయింగ్? When you are not able to fund a student from CBIT who scores less than 1000 rank in MSET, then whom you are funding? Where the amount is going? ఎవరిని డెవలప్ చేస్తారు సార్ వీళ్ళు? ఆవేదన ఉంది సార్ నా లోపల ఆవేదన ఉంది. ప్రతి కష్టాన్ని చూసినా, ప్రతి బాధను చూసినా, నా ఈ లైఫ్ నేను 2018 నుంచి మొదలుపెట్టి 2018 డిసెంబర్లో మా ఫ్రెండ్ కంపెనీ స్టార్ట్అప్ చేస్తే నేను వచ్చి దాన్ని బిల్డ్ చేశాను. అప్పటి నుంచి నేను ఈ రోజు వరకు చూస్తున్నా మెనీ స్ట్రగుల్స్ అహెడ్. సరే నా లైఫ్ స్మూత్గా పోయి ఉండొచ్చు, నేను చాలా శాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఐ వుడ్ హ్యావ్ హెడ్ సంథింగ్ ఎల్స్. బట్ నా కింద ఉన్న నా జూనియర్స్ కానీ, లేకపోతే నన్ను నమ్ముకున్న నా ఫ్రెండ్స్ కానీ, పక్కన ఉన్న వాళ్ళు కానీ, దే హ్యావ్ ట్రైడ్ ఇన్ డిఫరెంట్ వేస్. దే కుడ్ హ్యావ్ సక్సెస్. వాళ్ళ దగ్గర సక్సెస్ రాలేదు సార్. ఎందుకు రాలే? సక్సెస్ కావాలంటే కనీసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. వాళ్ళ ప్రయత్నం బాగానే ఉంది, ఇన్పుట్స్ చేయాలి. ఇప్పుడు ఎవడు కూడా కంపెనీ ఉత్త సింపుల్గా నడపలేడు. ఫండింగ్ కావాలి, ఐడియాలజీ కావాలి, దాని దగ్గర ప్రోత్సాహం ఇవ్వాలి. ఎవరు ఇచ్చారు సార్ ప్రోత్సాహం? నేను బాధ్యుని, ఫస్ట్ నేనే బాధ్యుని. నేను 2018లో టీ హబ్ ఇప్పుడు రీసెంట్లీ ఇక్కడ పెట్టాడు. ఇంతకుముందు 888 హైదరాబాద్లో టీ హబ్ ఉంది. ఐ వెంట్ దేర్. అక్కడికి పోవాలంటేనే ఫస్ట్ 100 పర్మిషన్లు కావాలి. పోయిన తర్వాత మన ఐడియా పిచ్ చేయాలంటే దానికి ఇంకొక 10 గైడ్లైన్స్ కావాలి. ఇవన్నీ క్లియర్ అయిపోతే వాళ్ళు ఇచ్చే ఫండింగ్ ఎంత సార్? 15 లక్షలు, 20 లక్షలు సార్. మీరు కరెక్ట్ ఆలోచించండి. 15 లక్షలు సరిపోతాయి అనుకుంటారా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి? ఒక్క డే ఎంప్లాయీ శాలరీ సరిపోదు సార్ కరెక్ట్గా స్టార్ట్అప్ స్టార్ట్ చేసి రన్ చేస్తే. ఏం సపోర్ట్ ఇచ్చింది సార్ తెలంగాణ గవర్నమెంట్? ఏం టీ హబ్ సార్? ఎవడో కంపెనీలు తెచ్చిపెడితే నీ ఫోటోలు పెట్టుకొని ఇక్కడ హడావుడి చేసి, ఎవడు కంపెనీలో వస్తాయని చెప్పి నువ్వు ఒక ఫ్లైఓవర్ వేసి నేనే వేసిన అని చెప్పి హడావుడి చేసి ఎవరికి చేశారు సార్ ఇది? ఈ పబ్లిసిటీ కోసం, ఈ పబ్లిసిటీ చేసి అక్కడెక్కడ ఓట్లు దున్నుకుంటాడు ఈయన. బట్ ఏదేమైనా సరే, అంటే నాకు మీరు చెప్పిన మాటలు నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే, మీరు పలానా చేయలేదు, పలానోడు ఏం చేశాడు లాంటి వాటి కంటే మీరు వస్తే ఏం చేస్తారు అన్న క్లారిటీ మాత్రం గొప్పగా ఇచ్చారు. నేను వెరీ క్లారిటీగా చెప్తున్నా, ఈ పథకాలు పాలసీలు మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఒక్కటి కూడా ఆగదు. అన్నీ వస్తాయి. నేను గెలిచిన వస్తాయి, టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచిన వస్తాయి, కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచిన వస్తాయి, బీఎస్పీ క్యాండిడేట్ గెలిచిన వస్తాయి, ఏ క్యాండిడేట్ ఏ పార్టీ నుంచి గెలిచినా వస్తాయి. అది ఎక్కడ మార్పు జరగదు. ఏ పాలసీని గవర్నమెంట్ నుంచి వస్తాయి. కానీ మీ లోపల మీ ఆత్మగౌరవాన్ని కాపాడే నాయకుడు ఎవరు? నెంబర్ 1. నెంబర్ 2, మీకు ప్రతి ప్రాబ్లంలో మీకు ధైర్యంగా నిలబడిన నాయకుడు ఎవరు? వాళ్ళని ఎన్నుకోండి. నేను క్లియర్గా చెప్తున్నా, నన్ను ఎన్నుకోండి, నాకు ఓటేయండి అని నేను ఎట్టి పరిస్థితులు చెప్పట్లేదు. ఈ 2 క్వాలిటీస్. నెంబర్ 1 ఆత్మధైర్యం మీ లోపల నింపెట్టుడు ఎవరు, మీకు ధైర్యంగా నిలబడిన నాయకుడు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఫోన్ నెంబర్లు ప్రజలకు చెప్పమని చెప్పండి. వీళ్ళకి ధైర్యం ఉంటే ఈ నాయకులు సో అండ్ సో ఎక్స్ నాయకులు ఎవరైతే పోటీ చేస్తారు, ఈ 10 మంది నాయకుల్లో ఈ 10 మంది నాయకులు వచ్చి నా ఫోన్ నెంబర్ ఇది, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేను అడ్రస్ చేస్తా అని చెప్పి ఇలా ఫోన్ నెంబర్లు ఇవ్వమని చెప్పండి. ఆ ధైర్యం ఉందా? దమ్ము ధైర్యం ఉందా? ఎందుకంటే పొద్దున్న లేస్తే డాష్ 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 పనుల వల్ల ఇవ్వలేరు సార్. నేను యువకుడిని, ఇప్పుడు ఎంటర్ అవుతున్నా, నాకు ఎలాంటి స్వార్థం లేదు, ఇంకోటి లేదు, సింగిల్ మోటివ్, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడద్దు, ఎక్కడ అధైర్యపడద్దు. నాకు ఎవరైనా అధైర్యపడితే నచ్చదండి. సరే నేను గెలుస్తా, ఓడిపోతా, నాకు ఎన్ని ఇట్లు వస్తాయి, ఇది వస్తుంది, అది వస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టండి సార్. మన పక్కన ఉన్న ఒక మనిషి అధైర్యపడి కూర్చుంటే, నా ఎంప్లాయీ కూర్చుంటే, లేకపోతే నా కింద నాతో పని చేసి ఒక ఎంప్లాయీ కూర్చుంటే నాకు నచ్చదు. ఎందుకురా ఏమైంది? నాడు కాన్ఫిడెంట్గా ఉండు, ఐఎమ్ హియర్, ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ అని చెప్పి మోటివేట్ చేస్తాం సార్. అట్లాంటిది జనాలు ఎంత మోటివేట్ చేయాలి సార్ వీళ్ళు నాయకులు? సరే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ను అడ్రస్ చేయలేకపోవచ్చు, లీవ్ ఇట్.
కామన్గా ప్రాబ్లమ్స్ ఏదైతే సిస్టంలో ఉండి నువ్వు సొల్యూషన్ ఇచ్చే ప్రాబ్లమ్స్, వాళ్ళకి మంచి 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 విద్య ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. సరే వాళ్ళ జీవనాన్ని మంచి రోడ్లు ఇచ్చి ఇంకేమైనా పథకాలు ఉండి వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇవ్వాలి. అది ఇచ్చి వాళ్ళ జీవనం వాళ్ళు సుగమనం చేసుకుంటారు. మధ్య మధ్యలో ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది, ₹2 సంపాదించుకుంటాడు ఏదో కష్టపడి, ఒక 5 సంవత్సరాలు సంపాది ఓ ల్యాండ్ కొనుక్కుంటాడు. అది డిస్ప్యూట్లో పోయి పాప ఆయన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడిన ల్యాండ్ అంటే గంగలో కలిసిపోతే ఎంత ఇబ్బంది. ఎవరు సార్ వాళ్ళకి సపోర్టు? ఇలా ఒక పర్సన్ కాన్స్టిట్యుయెన్సీలో, ఇదే షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక పర్సన్ నిలబడితే ఆయన ఏదైనా ప్రాబ్లం చెప్దామంటే భయపడే పరిస్థితి. మా ఇంట్లో డ్రైనేజ్ బొంగుతుంది, మా ఇంటి ముందు నుంచి డ్రైనేజ్ బొంగుతుంది, ఇది ఇట్లా కాదు అట్లా డైవర్ట్ చేయాలని ధైర్యం లేక చెప్తే ఎవరేమంటారు అంత అంటే కనీసం వాళ్ళ వాయిస్ కూడా చెప్పుకోలేక వాళ్ళ బాధను చెప్పుకోలేని పరిస్థితిలో షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. లేదు సార్, ఆనెస్ట్లీ నాకు మాత్రం మేబీ ఇప్పటి వరకు మాత్రం షేర్లింగంపల్లిలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతూ బయటికి చెప్పలేకపోవడం, అధైర్యంగా ఉండడం అర్థమైంది. కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఈ 2023 తెలంగాణ ఎలక్షన్ల తర్వాత మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు గెలుస్తారని, ప్రజలందరూ మీ వైపు ఉంటారని అనిపిస్తుంది. గెలిచిన తర్వాత నేను ఇంకో ఇంటర్వ్యూ మీతో చేస్తాను, 100%. మీరు అప్పుడు కూడా ఇంతే నమ్మకాన్ని, ఇంతే ధైర్యాన్ని ప్రజలకు మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది ఈరోజు కాదండి, నేను చనిపోయే వరకు ఓపెన్గా చెప్తాను. నేను చనిపోయే వరకు, సరే నేను 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకొక సంవత్సరం ఉండొచ్చు, అది ఏదైనా నేను ఉన్నంతసేపు నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకి, ఓట్లు లేని ప్రజలకి, నా కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రజలకి 100% న్యాయం చేస్తా. 100% న్యాయం ఎన్నిటికంటే కూడా ధైర్యాన్ని మాత్రం నింపుతా. అన్నున్నాడు, ఒక కుటుంబంలో నాకు పెద్ద కొడుకు ఉన్నాడు, తమ్ముడు ఎవరైతే ఉంటారో నా అన్న ఎమ్మెల్యే, నా కొడుకు ఎమ్మెల్యే, నా బామ్మర్ది ఎమ్మెల్యే, నా బావ ఎమ్మెల్యే, ఇది చెప్పుకునే ధైర్యం ప్రజలకు నేను ఇస్తాను. అది మాత్రం క్లియర్గా చెప్తాను. కానీ కార్తిక్ గారు, నాకు మీ ధైర్యాన్ని, మీ ఆవేదనని, మీ మనోవేదనని చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న షేర్లింగంపల్లి ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని నాకు అనిపిస్తుంది. కంపల్సరీ ఆశీర్వదిస్తారు. నేను ఏదో నాయకుడిలాగానో ఇంకోటిలాగానో లేదు, నేను వాళ్ళ ప్రజల్లో ఒక్కడిని. నేను ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకులు అంటే నేను అనుకుంటున్నా. నన్ను నమ్మి ఓటేస్తే ప్రతి కుటుంబానికి నేను పెద్ద కొడుకు అవుతా, ప్రతి చెల్లెకి నేను అన్న అవుతా, ప్రతి అక్కకి నేను తమ్ముడిని అవుతా. అందరి లోపల కాన్ఫిడెన్స్ నేను బిల్డ్ చేస్తా. ఆ ధైర్యం నాకుంది. మీకోసం నడిచే ధైర్యం నా దగ్గర ఉంది. నా కోసం నన్ను నమ్మి ఒక్కసారి ఓటేసి చూడండి, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మీకు ధైర్యం నిలబడతా. ప్రతి పనిలో నేను ధైర్యమై మీ ముందుకు వస్తాను. ఇంతకంటే నేను షేర్లింగంపల్లి ప్రజలకు ఏం చెప్పదలుచుకోవట్లేదు. వాళ్ళు డిసైడ్ చేయాలి. 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి ఓట్లు కొనుక్కునే వాళ్ళకి ఓట్లు వేయాలా, లేకపోతే నా కోసం, నా కుటుంబంలో వాళ్ళ కోసం పోరాడే మనిషికి ఓటేయాలా, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా షేర్లింగంపల్లి ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను సార్. నేను ప్రజలకు ఇంకొకటి మనం చేస్తున్నాను, మీకోసం మీరు ఓటేసుకోండి. మీ ఆత్మగౌరవం కోసం, మీ ధైర్యం కోసం, ఈ ఒక్క ఎలక్షన్లో మీకోసం మీరు ఓటేసుకోండి. అది నన్ను గెలిపించండి. మీకోసం నేను నిలబడతాను. గుడ్ లక్ టు యూ సార్. కార్తిక్ గారు, థ్యాంక్ యూ. మీ మొదటి ఎలక్షన్ నిజంగా చక్కగా రెపరెపలాడుతూ గొప్పగా సాగాలని, ఇక్కడి నుంచి మీ రాజకీయ ప్రస్తావన ఇంకా చాలా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గుడ్ లక్ టు యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.